నమస్కారం. ఈరోజు మన ఈ వివరణలో చరిత్ర పుటల్లో దాగిన ఒక అద్భుతమైన పౌరాణిక జానపద వీరుడి గాథను తెలుసుకోబోతున్నాం. అసలతను ఎంతటి శక్తివంతమైన యోధుడంటే సాక్షాత్తు దేవతలే స్వయంగా జోక్యం చేసుకోవాల్సొచ్చింది. ఒక సాధారణ చరిత్రను మించి పురాణాల లోతుల్లో దాగి ఉన్న ఈ అజేయ యోధుడి ధైర్యం, అతని అసాధారణ శక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉత్కంఠభరితమైన కథలోకి అడుగు పెడదామా? ఒక్కసారి ఊహించుకోండి, ఒక విలుకాడు ఎంతటి మహాసైన్యాన్నైనా తన శత్రువులందర్నీ కేవలం 3 బాణాలతో ఓడించగలిగితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది గదూ? అవును, ఈరోజు మనం చర్చించబోయే అద్భుతమైన యోధుడు బర్బరీకుడి వద్ద ఉన్న ఆయుధాల గురించే ఈ ప్రశ్న. అసాధారణమైన శక్తి సామర్థ్యాలున్న ఆ యోధుడి కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. మొదటి భాగం, ఒక చారిత్రక వంశవృక్షం. అసలీ బర్బరీకుడు ఎక్కడి నుండి వచ్చాడో చూద్దాం. ఈయన వంశవృక్షం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు చూస్తే పాండవ మధ్యముడైన భీముడు, హిడింబులకు పుట్టిన మహాబలుడు ఘటోత్కచుడు. మరోవైపు చూస్తే నరకాసురుని సైన్యాధ్యక్షుడైన దైత్యమూరా, దానవిల గారాలపట్టి మౌర్వి. అత్యంత పరాక్రమశాలి అయిన ఈ ఘటోత్కచుడు, మౌర్విల కలయికతో జన్మించిన ఆ మహావీరుడే మన బర్బరీకుడు. ఈ విధంగా 2 అత్యంత బలమైన వంశాల కలయిక బర్బరీకుణ్ణి ఎవరికి సాటిరానివాడిగా మార్చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. ఒకవైపు ధర్మం, పరాక్రమం కలిగిన పాండవుల రక్తం, భీముని అపారమైన బలం. ఇంకోవైపు అంతులేని రాక్షస శక్తులున్న దైత్య మూరవారసత్వం. ఈ 2 విరుద్ధమైన, అత్యంత శక్తిమంతమైన శక్తుల కలయికాయే బర్బరీకుడిని ఎవరికీ సాటిరాని అజేయమైన వీరుడుగా తీర్చిదిద్దింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండవ భాగం, యుద్ధకళలో నైపుణ్యం. సాధారణంగా మన పురాణాల్లో చూసుకుంటే మహామహావీరులందరూ ద్రోణాచార్యుడు, పరశురాముడు లాంటి ఉద్దండులైన గురువుల దగ్గర విద్యనభ్యసిస్తారు, రైట్? కాని ఇక్కడ విషయం పూర్తిగా వేరు. ఇక్కడొక అద్భుతమైన మాతృస్వామ్య వారసత్వం కనిపిస్తుంది. బర్బరీకుడు తన యుద్ధ విద్యలన్నీ నేరుగా తన తల్లి అహిలావతి అంటే మౌర్వి దగ్గరే నేర్చుకున్నాడు. అదన్నమాట. ఒక తల్లి తన కొడుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ వీరుడుగా ఎలా తయారు చేసిందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు 3వ భాగం, 3 అజేయ బాణాలు. అసల కథ ఇక్కడే ఉందండి. 3, అవును, అక్షరాల 3 3 బాణాలు. బర్బరీకుడి అమ్ముల పొదిలో ఉన్నవి ఇవే. మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు లాంటి ఎంతోమంది గొప్ప విలుకాళ్లున్న ఆ కాలంలో కూడా బర్బరీకుడి స్థాయే వేరు. ఎందుకంటే ఈ 3 బాణాలు ఎప్పటికీ గురితప్పవు. ఏ శక్తినా సరే వీటిని ఆపలేదు. మరి ఇంతటి శక్తివంతమైన బాణాలు అతనికి ఎలా వచ్చాయి? అతని కఠినమైన శిక్షణకు, అంకిత భావానికి మెచ్చి సాక్షాత్తూ 8 మంది దేవతలు అంటే అష్టదేవులు అతనికి ఈ అజేయ బాణాలను వరంగా ఇచ్చారు. ఆలోచించండి, ఇవి కేవలం ఆయుధాలు కావు, సాక్షాత్తూ దేవతలే అతని అసాధారణ బలాన్ని గుర్తించి ఇచ్చిన ఒక గొప్ప వరం. దీనితో అతని శక్తికి ఇక అవధులే లేకుండా పోయాయి. ఇక 4వ భాగం, బహుళ నామాల వీరుడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఈ పౌరాణిక యోధుడి కథ కేవలం ఒక ప్రాంతానికో, ఒక గ్రంథానికో పరిమితం కాలేదండి. రాజస్థాన్లోని ఖాటు, కోట ప్రాంతాల్లో ఇతన్ని ఖాటూశ్యామ్ అని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అదే గుజరాత్లోని లంబాలో అయితే బలియాదేవ్ అంటారు. అటు నేపాల్కు వెళితే ఆకాశ్ భైరవ్ లేదా ఇలంబర్ అని నేటికీ ఆరాధిస్తూనే ఉన్నారు. చూసారా, ఒక ప్రాచీన జానపద కథ ఆధునిక చరిత్రలో ప్రజల విశ్వాసాల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో. నేపాల్ జానపద కథల్లోకి ఇంకొంచెం లోతుగా వెళ్తే అక్కడి ప్రాచీన కిరాతీ రాజు యలంబర్నే బర్బరీకుడుగా నమ్ముతారు. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే సాక్షాత్తూ స్వర్గాధిపతి అయిన ఆ ఇంద్రుడు మానవరూపంలో భూమిపైకి వచ్చినప్పుడు ఆయన్ని బర్బరీకుడు కలుసుకున్నాడట. అందుకే కాఠ్మండు లోయలో ఉండే స్థానికులు ఈయన్ని ఆకాశ్ భైరవ్గా ఎంతో భక్తిగా భావిస్తారు. పౌరాణిక పాత్రలు స్థానిక సంస్కృతులతో ఎలా మమేకమయ్యాయో అర్థం చేసుకోవడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇంత గొప్ప వీరుడు, ఎప్పటికీ ఓడిపోని ఆయుధాలు ఉన్నవాడు, దేవతల మన్ననలు పొందినవాడు అయినా సరే మన ప్రధాన మహాభారత గ్రంథంలో ఇతని ప్రస్తావన ఎక్కడా డైరెక్ట్గా కనిపించదు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదూ? అవును, అతను ప్రధాన ఇతిహాసంలో భాగం కాని ఒక అద్భుతమైన జానపద వీరుడు మాత్రమే. ఇంతటి పవర్ఫుల్ యోధుణ్ణి ప్రధాన కథలో ఎందుకు చేర్చలేదన్నది నిజంగా ఒక పెద్ద మిస్టరీ. సో చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ప్రధాన ఇతిహాసంలో ఎక్కడా రాయబడకపోయినా సరే అజేయమైన ఆయుధాలున్న ఒక యోధుడు
ప్రజలకు ఇంత ఇష్టమైన దేవుడిగా, జానపద వీరుడిగా ఎలా మారాడు? దీన్ని బట్టి లిఖిత చరిత్ర కన్నా తరతరాలుగా వస్తున్న మౌఖిక జానపద కథలు, ప్రజల విశ్వాసాలు ఎంత శక్తివంతమైనవో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. బర్బరీకుడి కథ కేవలం ఒక వీరుడి శక్తికి సంబంధించినది మాత్రమే కాదు, అది ప్రజల గుండెల్లో శాశ్వతంగా చెక్కుచెదరకుండా నిలిచిపోయిన ఒక సజీవ పురాణగాథ.